మనం ఊహించిందే జరిగింది, రెడ్ టీవీ చెప్పిందే జరిగింది. గత కొద్ది రోజులుగా అమెరికా వెనక్కు తగ్గుతూ ఉంటే అన్ని మీడియా సంస్థలు భయపడుతుంది, వెనకకు తగ్గుతుంది అనుకున్నారు. కానీ ఇది వార్ స్ట్రాటజీ అన్న విషయం ఎవరికి అర్థం కాలేదు. కానీ రెడ్ టీవీ చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లాస్ అయిన ఎక్విప్మెంట్ని ఇమ్మీడియట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఒక అమెరికాకు, రష్యాకే ఉంది. ఈ వారం రోజుల గ్యాప్ సింపతి కోసం వాడారు. హర్ముజ్ స్ట్రైట్ని పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్ ఆపడం వల్ల ఇరాన్ మీద ఉన్న ద్వేషాన్ని ప్రజల్లో రగిల్చారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో యుఎన్ఓలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. హర్ముజ్ జలసంధిని ఆపడము ఇరాన్ చేసిన తప్పని దగ్గర 150 దేశాలకు పైగా సంతకం చేశాయి. అందులో ఇండియా కూడా ఉంది. అయితే ఇరాన్ని ఈ ప్రతిఘటన ఊహించిన అమెరికా ఒక భయంకరమైన పన్నాగాన్ని పన్నింది. ఒక దారుణమైన స్థితికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని బతకనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి అమెరికా డిఫెన్స్ చీఫ్ చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ కూడా ఇదే ప్లానింగ్లో ఉన్నారు. ఒకేసారి 50 దేశాలకు పైన, గల్ఫ్ కంట్రీస్ అన్నీ, యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఒకేసారి ఎట్ ఏ టైము కనీసం కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితుల్లోకి ఇరాన్ని తీసుకొచ్చి దాన్ని సర్వనాశనం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో అమెరికా పంతం, ఇజ్రాయెల్ ఆశలు, ఇందులోనే ఇరాన్ అంతం అనేది ఉంది. దానికి ఇంకా ఇరాన్ని చరిత్ర పుటల్లోనే చూడబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్షణమైనా నైట్ అయినా 15వ తారీఖు అయినా ఈ భీకర దాడి జరగబోతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మీద ఎట్ ఏ టైము అమెరికా మిత్ర దేశాలు 30కి పైగా ఆయనకున్న మిలిటరీ స్థావరాలన్నింటినీ ఒకేసారి అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసి కోలుకులను దెబ్బతీసి హిట్లర్ని చంపే పరిస్థితి చేశారు. అదే టాక్టిక్స్ని ఇప్పుడు వాడుతున్నారు. ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ మీదనే, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ మీదనే, వాళ్ళ వార్షిప్ల మీదనే, వాళ్ళ ఫ్లైట్ల మీదనే వీళ్ళు ఎదురు తిరిగారు. కాబట్టి ఈ అవకాశం ఇరాన్కి ఇస్తే ఇంకా ఎన్నో ముస్లిం దేశాలు ఇలా పుట్టుకొస్తాయనే ఒకే ఒక్క ద్వేషంతో, కోపంతో ఘోరంగా ఇరాన్ని అంతం చేసే ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అది మనకు అర్థమవుతుంది. దీనికోసం 50 దేశాలు అటాక్ ఎలా చేస్తున్నాయి? 5,000 విమానాలు గగనతలం నుంచి ఒకేసారి వచ్చి ఇరాన్ని యుద్ధంలో అటాక్ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 3,000 మిజైళ్ళు, 5,000 యుద్ధ విమానాలు, 10 వార్షిప్లు. ఫ్రాన్స్ వార్షిప్ తీసుకొచ్చి ఇరాన్కి దగ్గర పెట్టింది. బ్రిటన్ ఇరాన్ వార్షిప్ను పంపించినట్టు తెలుస్తుంది. అబ్రహాం లింకన్ అక్కడ ఉంది. మనకు బహ్రెయిన్లో ఇండియన్ షిప్ ఉంది దగ్గర. అక్కడ ఇంకా కెనడా షిప్ వచ్చి ఉన్నది. అన్ని షిప్పులు రెడీగా ఉన్నాయి. దగ్గర 10 వార్షిప్లు. తర్వాత 100 టార్బిడోస్, అంటే సముద్ర గర్భం నుంచి కొట్టే వెపన్స్ ఏవైతే ఉన్నాయో 100కు పైగా టార్బిడోస్. ఈ టార్గెట్ అన్నీ ఒకేసారి ఎట్ ఏ టైం, అంటే మళ్ళీ తేరుకొని ఆలోచించి రిటాలియేట్ చేసే సిచ్యువేషన్ కానీ ఆ టైంని కానీ ఇరాన్కి ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఏవైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో ఇస్ఫహాన్, నటాంజ్, వీటిని టార్గెట్ చేసి ఇండియా యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో కిరాణా హిల్స్లో ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ కొట్టి ఎలా కదలకుండా చేశారో ఈ 550 యురేనియం ఎన్రిచ్ని కొట్టేసి దాన్ని కదలకుండా చేసే అవకాశం ఉంది. సివిలియన్కి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఆపరేషన్ జరుగుద్దా? సివిలియన్ పోయినా ఏం లేదు, కానీ అమెరికా పంతాన్ని ఎక్కించుకొని ఇజ్రాయెల్ ఆశయాన్ని నెరవేర్చి ఇరాన్ని సర్వనాశనం చేస్తుందా అమెరికా దాని మిత్ర దేశాలు అని చూడాలి ఏం జరుగుద్దని. అక్కడ ఉన్న సముద్రాలు, రెడ్ సీ, మీకు హర్ముజ్ స్ట్రైట్ దగ్గర కొంచెం ముందుకెళ్తే రెడ్ సీ ఉంది. రెడ్ సీ మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది మనకు తెలుసు. నెక్స్ట్ కిందికి వస్తే అరేబియన్ ఓషన్, ఇండియాకు లెఫ్ట్ సైడ్, అంటే మీకు వెస్ట్ సైడ్ యుద్ధ వాతావరణం ఉంది. ఇండియన్ ఓషన్లో నుంచి కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నార్త్ అట్లాంటిక్లో కూడా దీనికి సంబంధించి ఆపరేషన్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మనము ఇరాన్ని చరిత్ర పుటల్లోనే చూడబోతున్నాం. ఇరాన్ ఇంకా ఉండే అవకాశం లేదు. ఎవరైనా ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళు బతుకు జీవుడా అంటూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వేరే దేశాల్లో బతుకుతారేమో, కానీ ఇరాన్ని బ్రతకనిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే 50 దేశాలని అమెరికా దగ్గర 4,000 ఫ్లైట్లు ఉన్నాయి, కొన్ని వందల వేల మిజైళ్ళు ఉన్నాయి. అణుబాంబు వేయకుండానే, అణుబాంబుతో అటాక్ చేయకుండానే ఒకేసారి ఈ మ్యాసివ్ అటాక్ని ప్లాన్ చేస్తుంటే అణుబాంబు కన్నా కొన్ని 100 రెట్లు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఇరాన్కు. అలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది ఇరాన్. ఇంకా రిప్లై ఇస్తుందనో, రిటాలియేట్ చేస్తుందనో
ఆశలు లేవు. ఎందుకంటే యుఎన్ఓ తీర్మానం అయిపోయింది, యూరోపియన్ యూనియన్ డిసైడ్ అయింది, యుఎస్ డిసైడ్ అయింది, కెనడా, ఫ్రాన్స్, చాలా జర్మనీ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉన్నది. నాకు తెలిసి ఇరాన్ నాశనం అయిపోయిన తర్వాత నేతన్యాహు కనిపెట్టించే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుద్దో. మనం మాత్రం ఒకటే కోరుకుందాం, ఎట్టి పరిస్థితుల్లో మానవాళికి ఇది చేటు కావద్దని నార్మల్గా ఏదో రకంగా కలిసిపోవాలని చూస్తున్నాం. ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరిగేటట్టున్నది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కన్నా కూడా కనీసం 10 రెట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో దేవుని ప్రార్థించడం తప్ప మనం చేసేది లేదు. రెడ్ టీవీ ఊహించింది, రెడ్ టీవీ చెప్పింది నిజం కాబోతుంది. 100% ఇదే జరుగుద్ది అనేది ఒక అంచనా. చూద్దాం ఏం జరుగుద్దో, ఇరాన్ ఎలా సర్వైవ్ అవుద్దో, అందులో ఎవరు మిగులుతారో, సివిలియన్స్ తప్ప పొలిటికల్ పార్టీలు మిలిగే ప్రసక్తే లేదు. అసలు ఆ దేశ జీవనాడి దెబ్బతినబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే హర్ముజ్ జలసంధిని వదిలేసి ప్రపంచంలో అన్ని దేశాలతో మంచిగా ఉంటే ఇరాన్కు మంచి జరిగే అవకాశం ఉంది. పంతానికి పోయి దాన్ని ఆపేసి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ఇట్లా అందరి మీద అటాక్ చేస్తే మాత్రం తప్పకుండా ఇది ఇరాన్ వినాశనానికి దారితీస్తుందని మనం విశ్లేషించవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.